రోజుకి ₹100 ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, చాలామంది బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అంటూ ఉంటారు. నిజానికి మరి ఆ బ్రాహ్మీ ముహూర్తం అనేది సమయం, ఏ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటూ ఉంటారు, అలాగే ఆ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన, మరీ ముఖ్యంగా పిల్లలు బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇప్పుడు ముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తం రెండు విడగొడదాం. ముహూర్తము అంటే ఏంటి? మనం సాధారణంగా పెళ్ళిళ్ళు వాటిలో చూస్తుంటాం. అంటే ముహూర్తం టైం మించిపోతుంది, పెళ్లి కొడుకుని పట్టుకురండి, పెళ్లి కూతురుని పట్టుకురండి అని కాకలేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ముహూర్తము అనేటువంటిది పర్టికులర్ టైం అన్నమాట. ఈ పర్టికులర్ టైం అనేటువంటిది ఏంటి అని అంటే, మనకి సాధారణంగా ముహూర్త సమయము అని అంటే 2 ఘడియల సమయాన్ని ముహూర్త సమయం అని చెప్పి అంటాం. ఒక ఘడియ అంటే 24 నిమిషాలు, అంటే 48 నిమిషాలు ఉంటుంది సాధారణంగా ఒక ముహూర్త సమయం అని అంటే. కాబట్టి 48 నిమిషాల కాలాన్ని మనం ముహూర్తము అని చెప్పి అంటాం. సాధారణంగా ఇప్పుడు ఉదయము సాయంత్రము 2 తీసుకున్నాం అనుకోండి. ఈ ఉదయానికి సాయంత్రానికి అంటే లేదా ఉదయము రాత్రి 2 అనుకుందాం. ఈ రెండిటికి మధ్యలో ఉండేటువంటి సమయాన్ని సంధ్యా సమయం అంటాం. సంధ్య అంటే ఈ రెండు కలిసేటువంటి సమయం. అంటే ఒక్కసారిగా పగలు రాత్రి అయిపోదుగా, అవునా? అలానే రాత్రి పగలవదుగా, మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉండేటువంటి దాన్ని మనం సంధ్యా సమయం అంటాం. సాధారణంగా సంధ్యా సమయం అనగానే మనము సాయంత్రం పూట వేళలు జరుగుతుంది, కానీ ఉదయం కూడా సంధ్య ఉంటుంది వాస్తవానికి. ఎందుకని రాత్రి అయిపోయి తెల్లవారుతోంది కదా. కాబట్టి రాత్రి నుంచి తెల్లవారటం అనేది ఒక సంధ్య. ఆ సంధ్యా సమయం అనేటువంటిది ఒక 30 నిమిషాలు. అందుకే అంటుంటారు తొలి సంధ్య మలి సంధ్య. చక్కగా చెప్పారు. కాబట్టి అది తొలి సంధ్య అన్నమాట, ఇది మలి సంధ్య. ఓకే, ఆ తొలి సంధ్య వేళ అదొక 30 నిమిషాలు. దాని ముందు మీకు సూర్యోదయ సమయం, ఉషోదయ సమయం అంటాం. కాబట్టి అది ఒక అరగంట. అంటే సూర్యుడు ఇలా నెమ్మదిగా పైకి రావటం అనేది ఒక అరగంట సమయం పెట్టుకుందాం మనం. కాబట్టి మొత్తం ఎంత అయింది? అది ఒక గంట టైం. అంటే సూర్యుడు పూర్తిగా పైకి వచ్చేదానిక ఒక అరగంట ముందు, తర్వాత దాని ముందేమో సంధ్యాకాలము. ఎంత అయినాయి అవి? 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్. దానికి ముందు ఉండేటువంటి ఒక ముహూర్త సమయం అంటే 48 నిమిషాలు, అంతే కదండి. కాబట్టి ఇది ఒక గంట, అదొక 48 గంట 48 నిమిషాలు ఏదైతే ఉందో ఎప్పటికీ సూర్యోదయానికి. ఇప్పుడు 6:30కి సూర్యోదయం అనుకోండి, 6:30కి సూర్యోదయం అవుతున్నదంటే దానికి ఒక గంట 48 నిమిషాలు ముందుండే సమయాన్ని మనము బ్రాహ్మీ ముహూర్తము అని చెప్పి అంటాం. అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట మనం. కాబట్టి ఈ సమయం ఏదైతే ఉందో ఇది చాలా విశిష్టమైన సమయం. ఎందుకు దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అన్నారు? మళ్ళీ ఈ బ్రహ్మ ముహూర్తం అనేటువంటి మాటకి ఏంటి? బ్రహ్మ అంటే ఎవరు? ఏదో చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మ కాదు, సృష్టికర్త అయినటువంటి వాడు. ఎవరైతే పరమాత్మో ఆయన నిర్దేశించినటువంటి ఒక అద్భుతమైన సమయం కింద దాన్ని లెక్కేస్తాం. ఇప్పుడు సాధారణంగా మానవుల్లో 3 రకాలైన గుణాలు ఉంటాయి అంటారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేటువంటి. ఈ సత్వ, రజో, తమో గుణాలు అనేటువంటి మూడుని కూడా ఎప్పుడైతే మనము వాటిని 3 ఏదో ఒక సమయంలో మనలో బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఉండేటువంటి సమయంలో మనము ఏమి చేస్తాము అనంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు డే టైం అనుకోండి, ఈ డే టైంలో మనం ఏం చేస్తుంటాం? మన పనులన్నిటికీ, మన వాటికన్నిటికీ మనం పరిగెత్తుతూ ఉంటాం. ఏదో మన పొట్టకోటి కోసం ఏదో పనులు చేసుకోవాలి కదా, కాబట్టి ఆ పనుల కోసం ఇటు అటు పరిగెత్తుతూ ఉంటాం. దీనిలో ఏమన్నా భగవంతుడి పూజా పునస్కారాలు ఏమన్నా ఉన్నాయా? ఏం లేవుగా, అది అయిపోయి ఉంటుంది ఆ టైము, అవునా? కాబట్టి ఇది రజోగుణమైనది. అలానే తర్వాత తమో గుణం అనేది. తమో గుణం అనేటువంటిది ఎప్పుడు? మీరు కోరికలన్నీ తీర్చుకునేటువంటి సమయం. రాత్రిపూట అయిపోయింది అనుకోండి, శారీరకంగానో ఇంకో రకంగానో ఏదన్నా కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చుకునేటువంటి సమయము రాత్రిపూట. అది తమో గుణ ప్రధానమైనది. కాబట్టి రాత్రిపూట తమో గుణమైనది, పగలపూట రజోగుణము. ఇక మెయిన్ మనిషికి కావాల్సింది ఏమిటి అంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి మనిషి. సత్వగుణమే అన్ని గుణాల్లో ఉత్తమమైనటువంటి గుణం.
ఈ సత్వగుణం బాగా పరిఢవిల్లేటువంటి సమయం ఏది అని అంటే బ్రాహ్మీ ముహూర్తం. అప్పుడు మీ బుద్ధి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇతర ఏమంటాము ఇన్ఫ్లుయెన్సెస్ ఉండవు ఇప్పుడు దాని మీద. ఒకవేళ ఏదన్నా మీకు కోరికలున్నా ఇంకోటి ఉన్నా ఇవన్నీ కూడా రాత్రి మీ కళల్లో గిలల్లో ఇవన్నీ అయిపోయి ఉంటాయి. కాబట్టి పొద్దున్న లేవంగానే మనసు ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది మనసు. ఇక నెమ్మదిగా ఒక్కొక్కటి మన ఫోన్లో మెసేజ్లు చూసుకుంటాము, తర్వాత నెమ్మదిగా కాల్స్ రావటం మొదలవుతాయి. ఇక నెమ్మదిగా టెన్షన్లు పెరిగిపోతూ ఉంటాయి, మన పనుల్లో మన వ్యవహారాల్లో మనం పడిపోతూ ఉంటాం. కానీ అంతకు ముందు ఏమి ఉండదుగా మనకి కదా. కాబట్టి ఈ సమయంలో మనం ఏ పనులు అయితే చేస్తామో అవి భగవత్ సంబంధమైనటువంటి పనులు చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అన్నారు. ఎందుకని? సత్వగుణం ప్రధానంగా ఉంది కదా, భగవంతుడు ఎప్పుడు కూడా సత్వగుణ ప్రధానుడు. కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఉన్నటువంటిది కనుక ఈ సమయము, ఇలాంటి సమయంలో మనం చేసే పనులన్నీ కూడా మంచి పనులుగా ఉంటాయి. బుద్ధి బాగా చురుగ్గా ఉంటుంది. అందుకే పిల్లల్ని మనం పొద్దున్నే చెప్తూ ఉంటారు కదా, పొద్దున్నే నిద్రలేచి చదువుకోరా, నిద్రలేచి చదివితే బాగా బుర్రకు పడుతుందిరా, ఒంటికి పడుతుందిరా చదువు అని చెప్పి. ఎందుకని? ఆ సమయంలో చదివితే చాలా చక్కగా షార్ప్గా ఉంటుంది బ్రెయిన్, అప్పుడు వెంబటే గ్రాస్ప్ చేయగలుగుతారు పిల్లలు. అందుకే నేను మొదట్లో మీకు ఆ మాట చెప్పింది, పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం అని చెప్పి. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటాం కదా, పిల్లలు పొద్దున్న లేవమంటే లేచేవాళ్ళు ఎవడు కనపట్టల్లా. ఎప్పుడు కూడా ఆ తొందర ఏముందిలే, ఇంకా స్కూల్ టైం ఉంది కదా, 9ంటికి స్కూల్ కదా, అప్పుడే లేచి మేమేం చేయాలి అది ఇది అని అంటారు. తల్లులు కూడా అట్లానే ఉన్నారు, కానీలే తొందరగా ఏముంది, ఇంకా టైం ఉంది కదా, నెమ్మదిగా వెళ్తాడులే అని చెప్పి. ఇక్కడ స్కూల్కి వెళ్తాడా వెళ్ళడా అనేది కాదు కదా ప్రసక్తి. మనకి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మీ బుద్ధి ఎలా ఉంటుంది? మీరు చూడండి, తెల్లవారుజామున 3:30-4ంటికి అప్పుడు లేచారనుకోండి, ఆ సమయంలో మీరు అసలు ఎక్కడ ఒక చిన్న మాట మాట్లాడినా ఎంత పెద్దగా వినపడుతుంది. ఎందుకని? ఎటువంటి పొల్యూషన్ లేదు కదా, సౌండ్ పొల్యూషన్ అనేది ఏమి ఉండదు. మీరు ఈ సమయంలో మాట్లాడాలనుకోండి, మధ్యాహ్నం పూట సాయంత్రం పూట మాట్లాడాలంటే మీరు పెద్దగా చెప్తే కానీ ఎదుటివాడికి కనపడదు. తెల్లవారుజామున ఒక చిన్న సౌండ్ అయినా సరే మనకి స్పష్టంగా వినపడిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచో రైలు కోత వినపడుతుంది మనకి. పగలపూట వినపడుతుందా మీకు రైలు కోత? ఏం వినపడదు అది. కాబట్టి ఇవి అన్నీ కూడాను, ప్రకృతి అంతా కూడాను ఒక రకమైన స్తబ్ద దశలో ఉంటుంది. దాని అర్థము ప్రకృతి నిద్రపోతున్నదని కాదు, చైతన్యాన్ని పొందినటువంటి స్థితి అన్నమాట అది. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడాను చాలా ఉన్నతమైనట్టు, అంటే యోగులైన వాళ్ళు, మహానుభావులైన వాళ్ళందరూ కూడా నిద్రలేచే సమయం ఇదే అంటారు. అంటే ఎవరు ప్రపంచమంతా నిద్రపోతున్నటువంటి సమయము వీళ్ళు లేచే సమయం అన్నారు. ప్రపంచమంతా పరుగులెత్తే సమయంలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు అని చెప్పాడు. భగవానుడే చెప్పాడు స్వయంగా, మనకి గీతలో చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఇది అన్నిటికన్నా కూడా ఉత్తమోత్తమైన సమయం. ఇలాంటి సమయాన్ని మనము దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఉపయోగించుకోవట్లేదు దాన్ని సరిగ్గాను. ఏదో రాత్రి బాగా లేటుగా పడుకోవటము, ఆ పార్టీలు అంటాం ఈ పార్టీలు, లేదా టీవీల్లో ఓటీటీల్లో ప్రోగ్రాములు చూసుకుంటూ కూర్చోవటము, ఇలాంటి వాటితో కాలక్షేపం ఎక్కువ చేసి రాత్రి 1 గంటకో 2 గంటకో పడుకునేది. ఆ 1 గంట 2 గంటలు పడుకున్న వాళ్ళు మళ్ళీ 3:30కి నిద్ర లేవంటే ఎవరు లేస్తాడు? లేవలేరు. కాబట్టి ఆ ఫలితాన్ని మనం పొందలేకపోతున్నాం. కానీ అది కనుక అలవాటు చేసుకుంటే మాత్రం దాన్ని మించినటువంటిది ఇంకోటి ఉండదు. కనుక ప్రతి వాళ్ళు కూడా సాధన చేసైనా సరే ఆ సమయంలో నిద్ర లేచేటువంటి అలవాటు చేసుకోవాలి. ఇది చాలా అవసరం. ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు, పిల్లలు మీరు ఇందాక చెప్పినట్టుగా చిన్న పిల్లలు కదా, సర్లే పడుకొని ఆ మార్నింగ్ అంత ఎర్లీ మార్నింగే లేపడం ఎందుకు అని తల్లిదండ్రులు కొంచెం గారవం కూడా చేస్తూ ఉంటారు. అయితే బ్రాహ్మీ ముహూర్తం సమయంలో పిల్లలు చదివితే చాలా మంచిది అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఏ వయసు నుంచి పిల్లలకి ఈ బ్రాహ్మీ ముహూర్తం నుంచి లేపడం ఇదంతా అలవాటు చేయాలంటారు? ఎవరైనా రండి, ఏ వయసు అనేది ఏముంది. మరి పాలు తాగే పిల్లలంటే నేనేం చెప్పలేదు, కానీ కనీసం స్కూల్కి వెళ్ళే అలవాటు ఉన్నటువంటి ఏ పిల్లవాడైనా సరే ఆ సమయంలో లేవాల్సిందే. మీకు ఈరోజు కాదు, ఒకప్పుడు మీరు సంగీత సాధన ఎప్పుడు చేసేవాళ్ళు తెలుసా? ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలు నీళ్ళల్లో నుంచోబెట్టి మరి సాధన చేయించేవాళ్ళు. అప్పుడైతే సంగీత గొంతు సరిగ్గా వచ్చేసి శృతి నిలబెట్టడం కానివ్వండి, కంఠం బాగా రావటం కానివ్వండి, ఇదన్నీ బాగా జరుగుతుంది అని చెప్పి ఇవన్నీ చేశారు. ఒకప్పుడు చెయ్యకుండా ఏం లేరు.
ఈ మధ్య కాలంలో ఇవన్నీ పోయినాయి. తగ్గిపోయింది. ఇవన్నీ పోయి పనికిమాల వ్యవహారాలు ఎక్కువైపోతున్నాయి మనకి. ఈ పార్టీలు, షికారులు, సినిమాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. అవి చెయ్యొద్దని నేనేం అంటలేదు. వాటి ఆనందం వాటిది, అది లేకుండా ఊరికే ఏదో జీవితాన్ని చప్పిడిగా చేసుకోమని ఎవరైనా చెప్పరం. కానీ వాటి సమయానికి వాటికి కేటాయించండి. ఇది ఏదైతే మనకి అసలు ముఖ్యమైనది ఇది కదా మన జీవితం అనేది. కాబట్టి వీటిని మనకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, సరైన సమయం కేటాయించాలి. హడావుడిగా చేస్తుంటే పనులు దానివల్ల ప్రయోజనం లేదు, ఉండదు. కరెక్ట్, రైట్ అండి, చాలా బాగా చెప్పారు. నిజంగా ఇవన్నీ కూడా ఒకప్పుడు చేసినప్పటికీ ఇప్పుడు ఏంటంటే బిజీ అని చెప్పేసి, లేదంటే టైం ఇంకో వాటిలో కేటాయించడం, అలా ముఖ్యమైన విషయాల్ని మిస్ చేసేసుకుంటూ ఉన్నాం. కాబట్టి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు బ్రాహ్మీ ముహూర్తం గురించి, ఆ సమయంలో చేయవలసిన పనుల గురించి. చేయకూడదంటే నిద్రపోకుండా ఉండడం ఒకటే చేయకూడని పని. రైట్, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ, నమస్కారం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.